చిత్ర పరిశ్రమ అంటే ఒక మహాసముద్రం అంటారు. మరి అంత పెద్ద మహాసముద్రం లాంటి చిత్ర పరిశ్రమ మీద ఎన్నో గత కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఇంతమంది ప్రజలను, కోట్లాది మంది ప్రజలను వాళ్ళు ఎంతో సంతోషపెడుతున్నారు సినిమాల ద్వారా అంత కష్టపడుతూ. మరి ఇప్పుడు కొత్తగా ఇన్ని నిందల పాలవుతుంది చిత్ర పరిశ్రమ, ఇన్ని నిందలు వస్తున్నాయి. కానీ ఎందుకు చిత్ర పరిశ్రమ స్పందించలేదు? ఎందుకు స్పందించాలి? వీళ్ళు రాజకీయ విన్యాసాలతో ప్రతి ఒడు ఏదో వచ్చాడు, వాడు రాజకీయంగా ఏదో అవుతాడు, దానికి వీళ్ళకి స్పందించాలి. వీ డోంట్ వాంట్ ఇగ్నోర్. We want to ignore these insane comments or insane statement. వీళ్ళకి ఎందుకు స్పందించాలి? వీళ్ళు స్పందించిన కొద్దీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళని స్పందించిన కొద్దీ పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి పబ్లిక్, వాళ్ళ పేరు ఊరు ప్రజలకు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పేరు వాళ్ళ క్యాబినెటే మర్చిపోతుంది. గుర్తు రాహుల్ గాంధీ గుర్తులేదు, సో ప్రజల్లోనూ గుర్తుండదు. సో వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు గుర్తు చేయించుకోవడం కోసం ప్రజల్లో వాళ్ళ పేరు కోసమే మా మీద పడుతూ ఉంటారు. సెలబ్రిటీ మీద పడితే కదా, నీ మీద నా మీద పడితే ఏముంటుంది? ఏదో సెలబ్రిటీ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళ మీద పడితే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది, అందరూ మాట్లాడుతూ. సెలబ్రిటీ మీద పడటం, వాళ్ళ పేరు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అంతే. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఎంతమంది మినిస్టర్ల పేర్లు చెప్పగలవు చెప్పు నువ్వు? మన తెలంగాణలో 4-5 మించి చెప్పగలవు, ఆంధ్రాలో చెప్పగలవు 5 మించి. మిగతా అందరూ ఏమీ ప్రజల్లో వాళ్ళకి గుర్తింపు ఉండదు. ప్రజల్లో వాళ్ళకి ఏదో ఒక బొమ్మ పెట్టుకుని ఒక అబద్ధం చెప్పుకుని ఒక వెనకాల వచ్చేస్తారు వీళ్ళ ప్రజల్లో ఏముండదు, ఏడుపు. అంటే ఇప్పుడు రాజకీయాలలో ప్రభుత్వాలు మారుతాయి కానీ సినిమా రంగం మాత్రం నిలకడగా ఉంటుంది, తన పని తను చేసుకుంటూ. ఎప్పటి నుంచో చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సినిమా ఫీల్డ్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సహకారం లేదు, వాడుకునేదే తప్పితే ఎప్పుడు కూడా వాడుకుంటామే. ఆయన కొత్త రఘురామయ్య గారి రోజులు, వేకేటి శివరామ గారి రోజులు, అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఒకసారి అనలైజ్ చేసుకుంటే కాంగ్రెస్ ఎట్లా సినిమా వాళ్ళని వాడుకునేది, సినిమా వాళ్ళని ఎట్లా చేసేది తెలుసు. సినిమా వాళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ ఒక్క చెన్నారెడ్డి గారి పీరియడ్లో, అది కూడా వాడుకోవడానికి మళ్ళీ అంతే, చెన్నారెడ్డి గారి పీరియడ్లో కూడా వాడుకుంటాం కాదు, మనం అడిగాము ఇక్కడికి రావాలా, దానికి ఫెసిలిటీస్ ఒక చెన్నారెడ్డి గారు సహాయం చేశారు. అంతకుమించి ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా వాళ్ళని వాడుకుంటాం తప్పితే ఎన్నికలప్పుడు వాడుకుంటారు. తర్వాత వాళ్ళు గెలిచేది వరకు మన ఇమేజ్ వాడుకుంటారు. గెలిచినా మీరేముంది, మా ఇందిరా గాంధీ, మా సోనియా గాంధీ అని అంటారు అంతే. వాళ్ళంతే, కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ పద్ధతి అంతే. అది కనుక వాళ్ళ వాగే ప్రధానికి మన రెస్పాన్స్ అవుతూ ఉంటే టైం వేస్ట్, బ్రెయిన్ వేస్ట్. ఓకే సార్, మొత్తంగా టోటల్గా లాస్ట్గా ఒకటి అడుగుతాను సార్ నేను. ఏంటంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ పైన మాత్రం మరి అందరినీ కూడా వాళ్ళు తగిన శిక్ష అనుభవించాల్సిందే. ప్రమోట్ చేసిన వాళ్ళు కేసు ఎవరెవరి మీద నమోదైందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శిక్షను వాళ్ళు భరించాల్సిందే, వాళ్ళకి శిక్ష పడుతుంది, ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే అని అంటున్నారు. వాళ్ళకు పడే ఈ శిక్షను మీరు ఆమోదిస్తున్నారా? నేను శిక్ష పడ్డావు ఇవన్నీ ఏమీ ఉండవమ్మా. నేను చెప్తాను, ఇవన్నీ రేపు అరెస్ట్ చేస్తే తీసుకెళ్తారు, బెయిల్ తీసుకుని నాన్ బెయిలబుల్ కాదు, ఇవన్నీ ఆ సెక్షన్స్ లేవు. నేను మొత్తం సిస్టమ్ మారాలి, ఎలాంటి శిక్షలు పడాలి, ఒక రేపిస్ట్కు, ఒక హంతకో, ఇలాంటి ప్రజల్ని దోచుకునే ఇలాంటి యాప్లు నడిపేవాడికి శిక్ష ఎలాంటి శిక్ష ఉండాలంటే, ఊనేదో కేసు ఫైల్ చేయటం, వాడు 2 రోజుల్లో జైలు నుంచి రావడం, బెయిల్ తీసుకుంటాం, మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా కాదు, వాడి ఆధార్ కార్డు రెడ్ లైన్ పడాలి. ఆ ఆధార్ కార్డు రెడ్ లైన్ పడిందంటే ఏంటంటే వాడి ఆధార్ కార్డు కేవలం వాడి పేరుకి అడ్రస్ తప్పితే ఇంకెందుకు పనికిరాదు. ఏ ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డు ఇన్వాలిడ్, ఏ బ్యాంకులో లోన్కి వెళ్ళాలన్నా ఇన్వాలిడ్, ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఇన్వాలిడ్, ఫారిన్కి వెళ్ళాలన్నా ఇన్వాలిడ్. ఆ రెడ్ లైన్ ఉంటే అన్నిటికీ ఆ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి దేనికి పనికిరాడు. ఏ యొక్క ప్రయోజనానికి వాడి ఆధార్ కార్డు దేనికి ఎక్కడ అని కనుక తేగలిగితే, అది తేవాలి, ఈజీ, అదే పెద్ద తెస్తే అప్పుడు భయపడతాడమ్మ. అప్పుడు భయపడితే కానీ, అమ్మో ఇలాంటి తప్పులు మనం దొరికితే మన ఆధార్ కార్డు రెడ్ మార్క్ పడిందంటే ఇక మనం ఏమి చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము. జనాభా లెక్కలో పేరుకు తప్పితే ఎందుకు పనికిరాము, మనం ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేము, ఏ ప్రభుత్వ పథకానికి తీసుకోలేము, ఏ బ్యాంకు లోన్ తీసుకోలేము, చదువుకుంచుకోలేము, పిల్లల్ని భయం ఉంటుంది. అమ్మో అని భయపడతారు. అలాంటి భయపెట్టి సెక్షన్స్ కావాలి. ఉన్న బెయిలు జైలు ఏముందమ్మా,
వెళ్తాడు, 3 రోజులు అయితే వారం రోజులు, డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించుకున్నారు, ఏముంది డబ్బులు ఇచ్చుకుంటారు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.